అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వేణు వ్లాగ్స్. ఈరోజు పరమన్నం రెసిపీ చూస్తాము. మనకి ఇది ప్రసాదాలకు అన్నిటికీ జాస్తి బాగా ఉంటుంది. మా సైడ్ దీన్ని స్వీట్ పొంగల్ బెల్లం అన్నం అంటాము. ఈరోజు నేను ఈ గ్లాస్ మెజర్మెంట్ ఎత్తుకున్నాను. దీంట్లో 3/4 కప్పు రైస్ ఎత్తుకుంటే 1/4 కప్పు పెసరపప్పు ఎత్తుకొని దీన్ని బాగా ఫ్రై చేసి ఎత్తుకోనాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇట్లా ఫ్రై చేసి ఎత్తుకునే దానివల్ల మనకి పొంగల్ అనేది బాగా టేస్టీగాను కమ్మగాను ఉంటుంది. చూడండి వీడియోలో చూపించినట్లు ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసి ఎత్తుకోరావాలి. ఇట్లా వాష్ చేసి ఎత్తుకొని వచ్చిన తర్వాత మనము యా గ్లాస్లో మెజర్మెంట్ తీసుకుంటామో ఆ గ్లాస్లో వచ్చి 2 గ్లాసెస్ వాటరు, 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి. మనకి మిల్క్ వేసేటప్పుడు ఏమవుతుంది అంటే విసిల్ వచ్చేటప్పుడు పొంగుతుంది. దాన్ని ఇంకా మనము సిమ్లో పెట్టి మనము విసిల్ తీసుకోవాలి. అట్లా లేకుంటే మనము ఓపెన్ పాట్లో కూడా మెత్తగా ఉడికించి ఎత్తుకోవాలి. మనము ఒక 3 to 4 విజిల్స్ పెట్టి ఎత్తుకున్న తర్వాత దీనికి కావాల్సిందే గోడంబి ద్రాక్ష అంతా ఫ్రై చేసుకుంటాము. ఒక 2 to 3 టేబుల్ స్పూను గీ వేసి మనము గోడంబిని ద్రాక్షని బాగా ఫ్రై చేసి ఎత్తుకుంటాము. ఫ్రై చేసి పెట్టుకోండి గోడంబి ద్రాక్షని మనం సైడ్లో పెట్టుకోవాలి. అదే పాత్రలో మనం బెల్లం కరిగించుకుంటాము. ఈరోజు బెల్లం అనేది నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్కి చెప్తాను. టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు కావాలి అంటే ఎక్స్ట్రాగానో లేకుంటే తక్కువగానో వేసుకోవచ్చు. మనము ఈరోజు ఒక గ్లాస్లో రైసును పప్పు ఎత్తుకున్నాము. అదే గ్లాస్లో 1/4 గ్లాసు బెల్లం ఎత్తుకొని ఒక 1/2 గ్లాసు వాటర్ వేసి బాగా ఉడికించి ఎత్తుకోవాలి. బెల్లం అనేది మనము ఇచ్చుకోండి. బెల్లం సిరప్ని సైడ్లో పెట్టుకొని మనము విసిల్ తీసుకోండి. రైస్ అండ్ పప్పుని ఎత్తి బాగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసిన తర్వాత మనం బెల్లం సిరప్ని దీంట్లో యాడ్ చేయాలి. మనము స్టైన్స్ వేసి యాడ్ చేయాలి. అందులో ఉండే దుమ్మ దూసు రాయి ఏమన్నా ఉంటే మనకి స్టైన్స్ వేసే దానివల్ల రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మనము బెల్లం సిరప్ని రైస్ అండ్ పప్పుని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం యాలక్కి పొడిని అనంక ఫ్రై చేసి పెట్టుకోండి. గోడంబి ద్రాక్షని వేసి బాగా కలిదిప్పుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంది. బట్ బెల్లం అన్నం అనేది ఆరుతా గట్టి పడుతుంది. దానివల్ల నేను ఇంకా ఒక 1/4 గ్లాస్ 1/2 గ్లాస్ అట్లా మిల్క్ వేసి కలిదిప్పుకొని ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ చేసుకుంటా. మనకి మిల్క్ లేదు అంటే మనం వాటర్ కూడా వేసి మనము ఒక 2 మినిట్స్ ఇంకా ఒక 3 మినిట్స్ బాగా ఉడికించి ఎత్తుకోవాలి. దీంట్లో అడిషనల్గా కావాలంటే మనము ఒక 2 to 3 టేబుల్ స్పూను గీ వేసి మనము ఒక 1 మినిట్ బాగా ఉడికించి ఎత్తుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అన్నం అనంక పరమన్నం అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.